అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎం న్యాచురల్ లైఫ్. మా అన్నీ అడిగింది, ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది కదా, నాకు క్లాసికల్ డాన్స్ రీల్స్ తీసుకోవడానికి ఇంకా కొన్ని ఫోటోషూట్ పెట్టుకోవడానికి ఎక్కడికైనా మంచి ప్లేస్కి వెళ్దామా అని అడిగింది. అంటే మారేడుమిల్లి అలా వెళ్దామా అని ఫస్ట్ అడిగింది. కానీ ఈవినింగ్కి డాన్స్ క్లాస్ టైంకి వచ్చేయాలి కదా, టైం అయితే చాలా తక్కువ ఉంది. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళినా జర్నీ టైం పట్టేస్తుంది. ఇంకెక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తే రాజమండ్రిలో పుష్కర వనం అయితే ఉంది కదా, మాకు దగ్గరలోనే ఉంటుంది. అక్కడికి వెళ్తే టైం అయితే సేవ్ అవుతుంది, ఇంకా మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మా అన్నయ్యని అక్కడికి తీసుకెళ్ళాము. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే చాలా బాగుంటుంది. క్లైమేట్ బాగున్నప్పుడు కూడా ఫోటోషూట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మేమైతే అక్కడ ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా టైం కూడా స్పెండ్ చేసాము. కాకపోతే ఎక్కువగా రీల్స్ ఫోటోషూట్ పెట్టుకోవడం వల్ల ఇంకా ఇదంతా మేము తిరగలేకపోయాము. ఇక్కడికి వచ్చామంటే కొంచెం టైం ఉండేలాగా చూసుకోవాలి. ఇది స్పెండ్ చేయడానికి అంటే పిల్లలు ఆడుకోవడానికి గట్రా చాలా బాగుంటుంది. ఇది ఒక చిన్న ఫారెస్ట్ అండి, చాలా బాగుంటుంది. మనం ఇక్కడ వెళ్తున్న లోపలంతా తిరుగుతున్నప్పుడు మనం ఎక్కడికో కొత్త ప్రపంచానికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఫోటోషూట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ వెళ్ళగానే కొన్ని రీల్స్ అయితే తనకి తీసాము. అంటే తనకి క్లాసికల్ డాన్స్ రీల్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అండి. సో ముందు రీల్స్ అన్నీ అయిన తర్వాత మనం ఫారెస్ట్ అంతా తిరుగుదాం అనుకున్నాము. కానీ ఈ లోపలనే టైం అంతా తెలియకుండా అయిపోయింది. ఆ రోజు క్లైమేట్ కూడా కొంచెం కూల్గా బాగుంది, అందుకే కొంచెం బాగా ఎంజాయ్ చేసాం అనిపించింది. పిల్లలకు కూడా ఇక్కడ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఫోటోషూట్కి అయితే ఇంకా బాగుంటుంది. నువ్వే నుంచుంటున్నా అంటే దాన్ని దెయ్యాన్ని పడతాడంటే ఎలా తీయాలంటే ఇక్కడ నుంచి ఇవి కూడా పడాలి. చిన్నది పెడతావా పెద్దది పెడతావా? ఎందుకన్నయ్యా మొక్కలు దాచేసుకుంటా? ఇది ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ అయిపోతుంది, అందుకే కొంచెం వెళ్ళాలి అనుకుంటే ఎర్లీగా వెళ్ళాలి. మేము ఆ రోజు వెళ్ళేసరికి టైం అయితే చాలా తక్కువ ఉంది. అంటే ఈవినింగ్కి డాన్స్ క్లాస్కి వచ్చేయాలి కదా, అందుకే చాలా తక్కువ టైంలోనే అక్కడ తిరిగేసాము. టైం అయితే సరిపోలేదు, ఇంకా ఉంటే బాగుంటుంది అనిపించింది. కానీ ఇంకా ఈ రీల్స్తోనే టైం అంతా ఆ రోజు గడిచిపోయింది. ఇక్కడికి ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే ఎక్కువగా వస్తారు. ఇది రాజమండ్రి దివాన్ చెరువులో ఉంది, హైవే పక్కనే ఉంటుందండి. అంటే హైవే పక్కనే మనకి కనిపిస్తుంది. ఈ ఫారెస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఫోటోషూట్ పెట్టుకోవాలనుకుంటే కొంచెం ఎర్లీగా వెళ్ళండి, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే అక్కడ టైం అంతా తెలియకుండా గడిచిపోతుంది. ఒక్కసారిగా స్టార్ట్ చేస్తా. ఇంకా తిరిగేద్దామన్నా ఇప్పుడే అనేస్తా. ఎంట్రన్స్లో ఒక పార్క్ ఒకటి ఉంటుంది, పిల్లలైతే అక్కడ బాగా ఆడుకున్నారు. ఇంకా టైం అయితే చాలా తక్కువ ఉంది, పిల్లల్ని ఆడించేసి మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజైతే మీకు నేను పూర్తిగా చూపించాలి అనుకున్నాను, కానీ నేను ఫారెస్ట్ అంతా తిరగలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మొత్తం కంప్లీట్గా చూపిస్తానండి. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే కొంచెం టైం ఎక్కువ ఉండేలాగా చూసుకునే వెళ్ళాలి. ఇంకా ఫారెస్ట్లో ఆడుకున్న తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ గేమ్స్ మొదలు పెట్టారు. టికెట్లు కొన్నావా లేదా?
సరే ఎవరిది నీదే నేనా ఒరే